ఎత్తేయాలి, రద్దు చేయాలి, తొలగించాలి. ఇది విద్యా కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి అవలంబించిన త్రిసూత్ర సిద్ధాంతం. తాజాగా ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు పెదవి విరుస్తున్నారు. దాన్ని తుగ్లక్ రిపోర్టుగా అభివర్ణిస్తున్నారు. అది విద్యా కమిషన్ కాదు, విద్యారద్దు కమిషన్ అని విసుర్లు విసురుతున్నారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల తడక అన్నది ఉపాధ్యాయ సంఘాల అభియోగం. చట్టాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధులపై ఏమాత్రం అవగాహన లేకుండా, రాష్ట్ర విద్యా విధానంపై ఒక అంచనా లేకుండా సర్కార్కు రిపోర్ట్ ఇచ్చారన్నది అపవాదు. అన్ని స్థాయిల్లో స్కాలర్షిప్లు ఎత్తేయాలి, ఫీజు రియంబర్స్మెంట్కు స్వస్తి చెప్పాలి, ఇంటర్ బోర్డును రద్దు చేయాలి, పాఠశాల విద్యా వ్యవస్థలో 10th తర్వాత +1, +2 విధానం ప్రవేశపెట్టి +1కు పరీక్షలు రద్దు చేయాలి, విద్యార్థులను నేరుగా +2కు ప్రమోట్ చేయాలి, ఎంసెట్ను రద్దు చేయాలి, కోచింగ్ సెంటర్లు తొలగించాలి. ఇవి విద్యా కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రభుత్వానికి చేసిన సిఫారసులు. విద్యా బోధనలో సంస్కరణల పేరిట అన్ని ఆచరణ సాధ్యం కాని అంశాలతో ఒక నికృష్టపు నివేదికను ఇచ్చారన్నది విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిపై టీచర్లు మోపుతున్న అభియోగం. అవన్నీ స్థానిక అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిచ్చిన సిఫారసులు కావన్నది వివిధ ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. పైపెచ్చు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ విడ్డూరమన్న రుసరుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే కనీస అవగాహన లేకుండా డైట్లను రద్దు చేయాలని రికమెండ్ చేయటం పీక్ అన్నది ఉపాధ్యాయ సంఘాల వెర్షన్. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్లు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి లోబడి స్థాపించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనే స్వతంత్ర వ్యవస్థ పరిధిలో పనిచేస్తాయని, ఆ చట్టానికి పార్లమెంట్లో సవరణ జరగాల్సి ఉంటుందని టీచర్ సంఘాల నాయకులు వాచా. ఆ దిశలో కేంద్రం తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా అమలవుతుందని వాళ్లు చెబుతున్నారు. ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఆకునూరి మురళికి కనీసం ఈ విషయాల పట్ల అవగాహన లేకపోవడం శోచనీయమని నిష్ఠూరాలు ఆడుతున్నారు. టీచర్ల బోధనా నైపుణ్యం, పర్ఫార్మెన్స్, ఎగ్జామ్స్ లో వాళ్లు తెచ్చే రిజల్ట్స్ ఆధారంగా విద్యా వ్యవస్థలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలన్నది విద్యా కమిషన్ మరో రికమెండేషన్. పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొంత సమయం ఇచ్చి అప్పటికీ నిరూపించుకోలేకపోతే సదరు ఉపాధ్యాయులను డిస్మిస్ చేయటం లేదా సర్వీసుల నుంచి తొలగించడమో చేయాలన్నది ఆకునూరి మురళి ప్రతిపాదన. విద్యా కమిషన్ చేసిన ఈ సిఫారసులపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. సర్వీసు, సీనియారిటీల ఆధారంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రమోషన్ల పద్ధతిని నిలిపివేయాలని ప్రతిపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకునూరి మురళి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉందని ఆరోపిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేయకుండానే ఇలాంటి తప్పుడు అంచనాలకు వచ్చారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద్ధీకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి నివేదించడం దాంట్లో భాగమే అన్నది టీచర్స్ అసోసియేషన్ నాయకుల అభియోగం. భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాలను పోలిస్తే తెలంగాణ 11వ స్థానంలో ఉంటుందని వాళ్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విద్యాశాఖలో వాస్తవంగా తేవలసిన సంస్కరణలపై ఆకునూరి మురళి కమిషన్ అసలు దృష్టి సారించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యలో నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల లాంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు పదోన్నతులు పొందుతున్నారు. డీఈఓలుగా టీచింగ్ స్టాఫ్ కు అవకాశాలు రావడం లేదు. అది కారుణ్య నియామకమైనా సరే నాన్ టీచింగ్ ఉద్యోగి మాత్రమే పరిపాలనా పరమైన పదవికి పదోన్నతి పొందుతున్నారు. అదే కాలేజియేట్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డ్, టెక్నికల్ బోర్డుల వంటి చోట్ల టీచింగ్ స్టాఫ్ కు అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం ప్రమోషన్లు వస్తున్నాయి. 11 మంది సభ్యుల విద్యా కమిషన్ నిజంగా అధ్యయనం చేసి సిఫారసులు చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్ రంగంలో ఇలాంటి అవకతవకలను సంస్కరించే ఆస్కారం ఉండేదన్న వాదనలున్నాయి. ఆమూలాగ్రం కూలంకుషంగా అధ్యయనం గుర్తించి విద్యా కమిషన్ సర్కార్కు నివేదించాలి. కానీ ఆకునూరి మురళి తన నివేదికలో వివిధ అంశాలను గుడ్డిగా క్రోడీకరించి లేనిపోనివి ఆపాదించింది.
అడ్డగోలు సిఫారసులు చేసి టీచర్లపై పాలకులకు తప్పుడు అభిప్రాయం కలిగేలా నివేదిక ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్న అసహనం ఉపాధ్యాయుల్లో పెళ్లుబుగుతోంది. మురళీ కమిషన్ రికమెండేషన్స్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసుల అమలు కోసం సర్కార్ ముందడుగు వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.